హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎల్ఆర్ ఇన్వెన్షన్స్. ఈ ప్రాజెక్ట్ పేరు ESP32 మెకానమ్ ఆర్సీ కార్ అనమాట. ఈ కార్ యొక్క రిమోట్ గేమింగ్ రిమోట్ స్టైల్లో ఉండేలా డిజైన్ చేశాను. ఈ కార్ వర్క్ అవ్వడానికి ఎటువంటి బ్లూటూత్ కానీ వైఫై కానీ అవసరం లేదు. అలాగే మెకానమ్ వీల్స్ యూస్ చేయడం వల్ల ఈ కార్ 10 డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. ఈ రిమోట్తో కార్ని మనం సూపర్ ఫాస్ట్ రెస్పాన్స్తో కంట్రోల్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అయితే చూద్దాం. ఒక ESP32 కావాలి, 2 మోటార్ డ్రైవర్స్ కావాలి L2980, అలాగే 2 సెల్ బ్యాటరీ హోల్డర్, అందులో వేయడానికి 2 లిథియం అయాన్ బ్యాటరీస్, ఎంత MAH అయినా ఏ కంపెనీ అయినా పర్వాలేదు. అలాగే ఎల్లో మోటార్స్ 4 కావాలి. మనం కార్కి వీల్స్ పెట్టాలి కదా, ఆ వీల్స్ మెకానమ్ వీల్స్ అనేవి 4 కావాలి విత్ కప్లర్స్ అనమాట. ఎందుకంటే మన ఎల్లో మోటార్స్ని డైరెక్ట్గా ఈ టైర్స్కి కనెక్ట్ చేయలేము కాబట్టి కప్లర్స్ అనేవి కావాలి. నెక్స్ట్ ఈ మెకానమ్ వీల్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఈచ్ టైప్ మనకి 2 వీల్స్ కావాలి. అలాగే ఫోమ్ షీట్ కూడా కావాలి. ఇవి కార్ తయారు చేయడానికి కావాలి. నెక్స్ట్ మనకి రిమోట్ తయారు చేయడానికి ఒక ESP32 అండ్ 2 జాయిస్టిక్ మాడ్యూల్స్ కావాలి. 2 సింగిల్ సెల్ లిథియం అయాన్ బ్యాటరీ హోల్డర్స్ కావాలి. అందులో వేయడానికి 2 లిథియం అయాన్ బ్యాటరీస్ కావాలి. మనం తీసుకున్న ఫోమ్ షీట్కి 2 వైపులా డబుల్ టైప్ లేదా గ్లూ యూస్ చేసి BO మోటార్స్ అనేవి అంటించాలి. నెక్స్ట్ ఇక్కడ మోటార్ యొక్క నెంబరింగ్ చూసుకోండి, 1 2 3 4. ఇదే ఆర్డర్లో మోటార్ యొక్క నెంబరింగ్ గుర్తుంచుకోండి. సెంటర్లో హోల్ చేసిన తర్వాత 1 and 4 మోటార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వైర్స్ని ఆ హోల్ నుంచి బయటికి తీయండి. వన్ అండ్ 4 మోటార్ యొక్క వైర్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ 2 L2980 మోటార్ రివర్స్ని ఇక్కడ డబుల్ టేప్ యూస్ చేసి అంటించండి. ఇప్పుడు ఫస్ట్ మోటార్ యొక్క వైర్స్ని స్క్రూ టెర్మినల్స్లో ఫిట్ చేయండి. ఆ తర్వాత సెకండ్ మోటార్ యొక్క టెర్మినల్స్ని కూడా ఫిట్ చేయండి. అదేవిధంగా రైట్ సైడ్ ఉండే మోటార్ డ్రైవర్కి కూడా 3 and 4 మోటార్ యొక్క వైర్స్ని స్క్రూ టెర్మినల్స్ దగ్గర ఫిట్ చేయండి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం కార్ యొక్క కనెక్షన్ అయితే మనం ఇప్పుడు ఇద్దాం. ఈ 2 సెల్ బ్యాటరీ హోల్డర్ నుంచి 2 మోటార్ డ్రైవర్స్కి అండ్ ESP32 కూడా మనం పవర్ సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏ కన్ఫ్యూజన్ లేకుండా సర్క్యూట్ డయాగ్రామ్ చూసి ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఇలాంటి ఆర్సీ కార్ మేకింగ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేసి ఉన్నాయి. మీ ఫ్రీ టైంలో వెళ్ళి చూడండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ మేక్ ట్రాన్స్మిటర్. డిస్క్రిప్షన్లో మీకు ఈ రిమోట్ యొక్క డిజైన్ అనేది ఇస్తున్నాను. A4 షీట్ మీద ఇది మీరు ప్రింట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫోమ్ షీట్ మీద ఏదైనా గమ్ యూస్ చేసి అంటించి ఆ షేప్లో ఫోమ్ షీట్ని కట్ చేయండి. కొంచెం స్టిఫ్గా ఉంటుంది. దీని మీద ఈ విధంగా హోల్స్ చేసుకున్నట్టయితే ESP32 అలాగే 2 జాయిస్టిక్స్ యొక్క వైర్స్ అనేవి బయటికి కనిపించకుండా, అంటే వెనకాల పక్కకు ఉండేలా మనం కనెక్షన్ చేసుకోవచ్చు. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని ఫాలో అవుతూ కనెక్షన్స్ అనేవి చేయండి. వైర్స్ అన్నీ బ్యాక్ సైడ్ ఉండడం కోసమే మనం హోల్స్ అనేవి పెట్టామన్నమాట. మన కనెక్షన్స్ అన్నీ బ్యాక్ సైడ్ నుంచే చేయాలి. ఈ విధంగా తయారవుతుంది. సింగిల్ సెల్ బ్యాటరీ హోల్డర్స్ని లెఫ్ట్ అండ్ రైట్లో ఈ విధంగా మనం గ్లూ యూస్ చేసి అంటించుకోవాలి. ఆ తర్వాత ఆ 2 బ్యాటరీ హోల్డర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసి ESP32కి పవర్ సప్లై ఇస్తామన్నమాట.
ఇప్పుడు కార్లో ఉన్న ESP32కి ల్యాప్టాప్ నుంచి కేబుల్ కనెక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో మ్యాక్ అడ్రస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి బోర్డ్ అండ్ పోర్ట్ సెలెక్ట్ చేసి కోడ్ అప్లోడ్ చేయండి. డన్ అప్లోడింగ్ అని వచ్చిన తర్వాత సీరియల్ మానిటర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ESPలో ఉండే ఎనేబుల్ బటన్ని మీరు ప్రెస్ చేసినట్టయితే సీరియల్ మానిటర్లో ఈ విధంగా కొన్ని కోడ్స్ ప్రింట్ అవుతాయి. అందులో లాస్ట్ వన్ మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. అది కాపీ చేసుకొని మీ ట్రాన్స్మిటర్ కోడ్లో ఒక దగ్గర రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇచ్చిన 3 ప్రోగ్రామ్స్లో రిసీవర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కార్లోకి అప్లోడ్ చేసేయండి. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. డన్ అప్లోడింగ్ అని వచ్చిన తర్వాత కేబుల్ డిస్కనెక్ట్ చేసేయండి. ఇప్పుడు రిమోట్లో ఉన్న ESP32 ఏదైతే ఉందో దానికి కేబుల్ కనెక్ట్ చేయండి. ఇందాకట మనం నోట్ చేసిన మ్యాక్ అడ్రస్ ఉంది కదా, ఆ మ్యాక్ అడ్రస్ ప్రకారం ఇక్కడ కోడ్లో మోడిఫికేషన్ చేసుకోండి. ఇది నా కార్ యొక్క మ్యాక్ అడ్రస్ అనమాట. అలాగే మీ కార్ యొక్క మ్యాక్ అడ్రస్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు ప్రోగ్రాంలో ఎడిట్ చేయండి. చేసి కోడ్ని అప్లోడ్ చేయండి. డన్ అప్లోడింగ్ అని వస్తే మన ప్రోగ్రామింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయినట్టు. టైర్స్ ఫిట్ చేసేటప్పుడు చూసుకోండి, ఇక్కడ టైర్స్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పానుగా, +45 అండ్ -45. వాటి ప్రకారం మీరు చూసి కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రిమోట్లో బ్యాటరీస్ అనేవి మనం వేద్దాం. రిమోట్లో బ్యాటరీస్ వేసిన తర్వాతే కార్లో బ్యాటరీస్ అనేవి వేయాల్సి ఉంటుంది. బ్యాటరీస్ వేసిన తర్వాత రిమోట్లో అండ్ కార్లో LED అనేది గ్లో అవుతుందా లేదని చెక్ చేసుకోండి. మనకి ఫైనల్గా ఈ విధంగా అయితే కార్ తయారైంది. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్తో పాటు డయాగ్నల్గా కూడా మూవ్ అవుతుంది. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ స్లైడింగ్ కూడా అవుతుంది. ఈ మెకానిక్ వీల్స్ అనేవి స్మూత్ సర్ఫేస్ మీద అయితే చాలా పర్ఫెక్ట్గా స్లైడ్ అవుతూ మూవ్ అవుతాయి. రఫ్ సర్ఫేసెస్లో మూవ్ అవ్వడానికి కొంచెం కష్టం అన్నమాట. ఎందుకంటే రబ్బర్స్ ఉంటాయి కాబట్టి అవి ఈజీగా డ్యామేజ్ అవుతుంటాయి ఆఫ్ రోడింగ్ చేసి. స్మూత్గా ఉన్న సర్ఫేస్ మీద అయితే మనం ఎంతసేపు అయినా సరే ఆడచ్చు.